శ్రీమాత్రే నమః. మీరు చేసే పూజలు దేవుళ్ళకి చేరుతున్నాయా లేదా? చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభసూచకాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభసూచకాలు ఏమిటి? పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోలోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే ఆ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి. మీకు తెలియకుండా మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. మీకు కష్టాలు తొలగిపోతాయని సంకేతం. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం. పూజలో దేవుడికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం పైనుండి పువ్వు కింద పడుతుంటాయి. ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి జరిగిపోతుందని సంకేతం. ఈ పువ్వులను దేవతలు ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని పటాల నుండి ఉమ్, పువ్వులు పడినప్పుడు మీతో ఉంచుకోండి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని రూపాయి నాణెం పెట్టి కొన్ని బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇల్లంతా ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజా సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభం చెప్తారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్య ఏర్పడుతోందని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకూడదు. చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడు ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. ఇలా జరగకుండా ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయాల్లో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడు ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం. అలాగే పూజా గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఇది శుభసూచకం. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది. అలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ ఉంటే మీరు చేసే పూజలకు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం. అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వులు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలకు దేవతలు సంతృప్తి చెందుతున్నారని అర్థం. పూజలో వెలిగించే దీపాన్ని అగరత్తులతో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వెయ్యాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో
పసుపు నీళ్ళతో చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి మీ కుడివైపున పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి. మన నిత్యం చేసే పూజల్లో నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కుంకుమ పెట్టుకోకుండా దేవుణ్ణి పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. మీ పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్య దిక్కుకు పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఆకస్మిక ధనానికి పొందుతున్నారని అర్థం. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయాలి. అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు. దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది. అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజా నియమాలు తెలుసుకొని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటిని చేకూరుతుంది. అయితే అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. పూజ చేసినంత మాత్రాన పుణ్య ఫలితం దక్కదు. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ దీపారాధన నియమాలు పాటిస్తే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నిత్యం దీపారాధన వెలుగుతూ చేస్తూ ఉంటాం కదా. దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. సరైన పద్ధతిలో ఇంట్లో చేసి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం వరిస్తుంది. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఈ నియమాలను పాటించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. కల్లుప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి. ఆ ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజా గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకొని దేవునికి పూజించకూడదు. చక్కగా చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ పూజ గదిలో తప్పకుండా రావి చెంబుతో మంచినీళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచి నీటిలోకి చేరుతాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహం పొందుతారు. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి. ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరి నల్లగా ఉండకూడదు. పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇలా దీపారాధన నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.